శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ లలితా మహాత్రిపురసుందరీ పరాభట్టారికాయై నమః. మనం 2026 మే నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా కుంభరాశి వారికి ఉన్నటువంటి రాశి ఫలాలు చెప్పుకుందాం. ముందుగా ఈ రాశి అధిపతి అయినటువంటి శని ద్వితీయ స్థానంలో దేహస్థానంలో ఉన్నాడు. అంతేకాకుండా ఏలినాటి శని యొక్క ప్రభావం కూడా ఉంది. కాబట్టి వీళ్ళందరూ కూడా, ఈ కుంభరాశి వాళ్ళందరూ కూడా ఆరోగ్య విషయంలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు అవసరం. సమయానికి నిద్ర ఆహారం తీసుకోవడం అత్యంత అవసరం. ఈ రాశి వారికి అనవసరమైనటువంటి మాట తీరు వల్ల ఇబ్బందులు ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా మాట్లాడడం, అనవసరమైనటువంటి విషయాల్లో కలుగు చేసుకోవడం, అనవసరమైనటువంటి వాగ్వాదాలకు వెళ్ళడం చేయకూడదు. మిగతా విషయాలకు వస్తే, తృతీయంలో రవి సంచారం చాలా అద్భుతమైనటువంటి సంచారం. ఈ మే నెల 16వ తేదీ వరకు కూడా చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు. వివాహ ప్రయత్నం చేసే వాళ్ళకి అనుకూలమైనటువంటి పరిస్థితి. భాగస్వామ్యంలో ఏదైనా వృత్తి వ్యాపారాల ఉద్యోగాలకు సంబంధించినటువంటి విషయాల్లో కూడా అనుకూలమైనటువంటి పరిస్థితి, లాభదాయకమైనటువంటి విషయం. కాబట్టి వీళ్ళందరూ కూడా కేవలం ఈ శనికి సంబంధించినటువంటి విషయాలలో, అంటే ప్రతి శనివారం ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవడం, ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా పారాయణ చేయడం, ఇట్లాంటి విషయాలు చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం. అంతేకాకుండా ఆర్థికపరమైనటువంటి విషయాల్లో అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే ద్వితీయ లాభాధిపతి అయినటువంటి బృహస్పతి పంచమ స్థానంలో బలంగా ఉన్నాడు. కాబట్టి ఎన్ని విషయాలలో కూడా ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా మంచి ఫలితాలు పొందడం ద్వారా, ఆర్థికమైనటువంటి విషయాల్లో అనుకూలమైనటువంటి స్థితి ఉండడం ద్వారా అన్ని ఇబ్బందుల నుంచి అధిగమించేటటువంటి అవకాశాలు వీరు ఉండేటటువంటి పరిస్థితి. అంతేకాకుండా వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించినటువంటి విషయంలో కూడా 12వ తేదీ నుంచి అనుకూలమైనటువంటి స్థితి ఉంటుంది. 12వ తేదీ వరకు కూడా కాస్త అననుకూలమైనటువంటి పరిస్థితి. తృతీయ రాజ్యాధిపతి అయినటువంటి కుజుడు ద్వితీయ స్థానంలో వేధస్థానంలో ఉన్నాడు. కాబట్టి వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించినటువంటి విషయంలో ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలి అని అనుకుంటే 12వ తేదీ తర్వాత నుంచి మంచి అవకాశాలు ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. తద్వారా మంచి లాభదాయకమైనటువంటి పరిస్థితులు కూడా. అంతేకాకుండా ఈ వీళ్ళు ఏదైనా భూగృహ సంబంధమైనటువంటి విషయాల్లో అనుకూలమే. తరువాత వృత్తి వ్యాపారాలకు సంబంధించినటువంటి విషయంలో అనుకూలమే. ఉన్నత విద్యలు అంటే ప్రాథమిక విద్య దగ్గర నుంచి ఉన్నత విద్య వరకు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందేటటువంటి అవకాశం. కాబట్టి అందరూ కూడా ఏదైనా ఇబ్బంది ఉంటే గనక కేవలం హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోవడం, దుర్గా అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణ చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ధార్మికమైనటువంటి మార్గంలో నడుస్తూ విశేషమైనటువంటి ఫలితాలు పొందుతూ సుఖంగా ఉండాలని ఆశీర్వదిస్తూ స్వస్తి. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ లలితా మహాత్రిపురసుందరీ పరాభట్టారికాయై నమః. మనం 2026 మే నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా మీనరాశి వారికి ఉన్నటువంటి రాశి ఫలాలు చెప్పుకుందాం. ముందు ఈ రాశికి అధిపతి అయినటువంటి, రాశికి తరువాత దశమ స్థానానికి అధిపతి అయినటువంటి బృహస్పతి చతుర్థ స్థానంలో అంత అనుకూలమైనటువంటి స్థితి కాదు. బృహస్పతికి 4వ స్థానం వేధస్థానం. కాబట్టి ఈ మీనరాశి వారికి ఉద్యోగపరమైనటువంటి వృత్తి వ్యాపారాలకు సంబంధించినటువంటి విషయాలలో, అంతేకాకుండా భూగృహ సంబంధమైనటువంటి వ్యాపారస్తులకి, అంతేకాకుండా ప్రాథమిక విద్య ఇంటర్ వరకు చదివేటటువంటి విద్యార్థులందరికీ కూడా కాస్త ఇబ్బంది కలిగించేటటువంటి గ్రహస్థితి. కాబట్టి ఏదైనా ప్రయత్నాలు ముందుకు వెళ్ళాలి, ప్రయత్నాలలో ఫలితాలు విజయాన్ని సాధించాలి, అనుకూలమైనటువంటి ఫలితాలు రావాలి అంటే గనక ప్రతిరోజు కూడా ఈశ్వర సంబంధమైనటువంటి
ఈశ్వరుడికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణ చేయడం, అవకాశం ఉన్నప్పుడు ఈశ్వర దర్శనాలు చేసుకోవడం, అంటే గురువారం రోజు ఖచ్చితంగా ఈశ్వర దర్శనం చేసుకోవడం, ఇట్లా చేయడం ద్వారా విశేషమైనటువంటి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది. కాకపోతే ఈ రాశి వారికి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. ఎందుకంటే ఏలినాటి శని, లగ్నంలో కుజుడు, అంతేకాకుండా రాశి అధిపతి వేదస్థానంలో ఉండడం, అంతేకాకుండా షష్ఠభావాధిపతి ద్వితీయ స్థానంలో, ఈ రకమైనటువంటి కాస్త అననుకూలమైనటువంటి గ్రహస్థితి ఆరోగ్య విషయంలో కాస్త ఇబ్బంది కలిగించేటటువంటి స్థితి. కాబట్టి అందరూ కూడా ఈ మీనరాశి వారు హనుమాన్ చాలీసా, సుబ్రహ్మణ్య స్వామి సంబంధించిన స్తోత్రాలు, అంతేకాకుండా ఆదిత్య హృదయం, ఈశ్వర సంబంధమైనటువంటి స్తోత్రాలు కూడా పారాయణ చేయడం మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ మీనరాశి వారికి విశేషంగా అంటే విదేశానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు మంచి ఫలితాలను ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. విదేశంలో ఎవరైనా చదువుకోవాలి, ఉన్నత విద్యలకు వెళ్ళాలి అనేటటువంటి ప్రయత్నాలు కూడా ఫలితాన్ని ఇస్తాయి. అంతేకాకుండా ప్రయాణాలకు సంబంధించిన విషయంలో, విదేశ యానం సంబంధించినటువంటి విషయాల్లో కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు. కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా ఈ మాసంలో పూర్వార్ధం అంటే 15వ తేదీ వరకు కూడా కాస్త అననుకూలమైనటువంటి గ్రహస్థితి. కాబట్టి ఏదైనా ప్రయత్నాలు చేయాలనుకుంటే 16వ తేదీ నుంచి మంచి అనుకూలమైనటువంటి స్థితి, చేపట్టే పనుల్లో కూడా విజయాన్ని సాధించేటటువంటి అవకాశాలు కూడా. ఎందుకు అంటే రవి సంచారం అనుకూలంగా తృతీయ స్థానంలో చాలా బలమైనటువంటి రవి సంచారం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా చక్కగా మొదటి అంటే 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు కూడా అంత అనుకూలమైనటువంటి గ్రహస్థితి కాదు. కాబట్టి ప్రధానమైనటువంటి నిర్ణయాలన్నీ కూడా 15వ తేదీ తర్వాత తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది. ప్రధానంగా వీళ్ళకి స్తోత్రాలలో ఈశ్వరుడికి సంబంధించిన స్తోత్రం హనుమాన్ చాలీసా, అంతేకాకుండా దుర్గా అమ్మవారికి సంబంధించిన స్తోత్ర పారాయణ కూడా చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం. 16వ తేదీ వరకు కూడా ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. ఎందుకంటే రవి అంత అనుకూలమైనటువంటి స్థితి కాదు. కాబట్టి ఆదిత్య హృదయం పారాయణ కూడా చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా చక్కటి ధార్మికమైనటువంటి మార్గంలో వెళుతూ, ధర్మమైనటువంటి విషయాలలో ప్రయత్నాలు చేస్తూ ముందుకు వెళుతూ, దేవుడి యొక్క అనుగ్రహం వల్ల మంచి ఫలితాలు పొందుతూ సుఖంగా ఉండాలని ఆశీర్వదిస్తూ స్వస్తి. శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీ మహాసరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. శ్రీ లలితా మహాత్రిపుర సుందరీ పరాభట్టారికాయై నమః. మనం 2026 మే నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా ధనుస్సు రాశి వారికి ఉన్నటువంటి రాశి ఫలాలు చెప్పుకుందాం. ముందుగా రాశి అధిపతి అయినటువంటి గురుడు సప్తమ స్థానంలో, గురుడికి సప్తమ స్థానం శుభస్థానమే కాబట్టి కాస్త అనుకూలమైనటువంటి పరిస్థితే. వేరే గ్రహాల యొక్క అననుకూలతలు ఉన్నప్పటికీ కూడా బృహస్పతి యొక్క రాశి అధిపతి యొక్క అనుకూలమైనటువంటి సంచారం వల్ల ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా అధిగమించి మంచి కీర్తి ప్రతిష్టలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా చేసేటటువంటి పనులలో విజయాన్ని సాధించేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి అనుకూలమైనటువంటి సమయం. అంతేకాకుండా ఈ రాశి వారికి 16వ తేదీ తర్వాత నుంచి రవి మంచి స్థానంలో, షష్ఠ స్థానంలో సంచారం కాబట్టి అన్ని రకాలైనటువంటి పనులలో విజయాన్ని సాధిస్తూ చక్కటి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది. కాకపోతే 16వ తేదీ వరకు ఈ రాశి వారికి అంత అనుకూలమైనటువంటి గ్రహస్థితి కాదు. ఒకటి అర్ధాష్టమ శని, అంతేకాకుండా కుజ సంచారం కూడా అంత అనుకూలంగా లేదు. రవి సంచారం 16వ తేదీ వరకు కూడా పంచమ స్థానంలో, అది వేదస్థానం. ఈ రకంగా 16వ తేదీ వరకు కూడా అంటే మాసంలో సగభాగం అర్ధభాగం వరకు కూడా గ్రహ సంచారం అనుకూలంగా లేదు. కాబట్టి ఈ సమయంలో ఎవరైనా ప్రధానమైనటువంటి పనులు చేయడం, తద్వారా ఆ పనుల వల్ల ఏ ఇబ్బంది రాకుండా, అంటే మానసికమైనటువంటి ఒత్తిళ్లు, ఇబ్బందులు, ఆందోళనలు, చేసేటటువంటి పనులలో ఇబ్బందులు ఇవన్నీ రాకుండా ఉండాలి అని అంటే ఒకటి హనుమాన్ చాలీసా పారాయణ చేయడం, ఆదిత్య హృదయం పారాయణ చేయడం, విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణ చేయడం,
లక్ష్మీ అష్టోత్తర స్తోత్రం పారాయణ చేయడం అత్యంత అవసరం. కాబట్టి ఈ ధనుసు రాశి వాళ్ళు అనవసరమైనటువంటి ఆలోచనలు చేయకుండా, అనవసరమైనటువంటి ఆలోచనలు చేయడం ద్వారా తత్సంబంధమైనటువంటి ఇబ్బందుల్ని ఎదుర్కొనేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ అనవసరమైనటువంటి పనులు చేయకుండా అవకాశం ఉన్నంత వరకు మనశ్శాంతిగా ఉండే ప్రయత్నం చేస్తూ ప్రశాంత చిత్తంగా ఆలోచించే ప్రయత్నం చేయాలని అందరికీ సూచనలు. కాబట్టి అందరూ కూడా అవకాశం ఉన్నంత వరకు కూడా చక్కగా హనుమాన్ చాలీసా ఇంతకుముందు చెప్పినట్టుగా హనుమాన్ చాలీసా, సుబ్రహ్మణ్య అష్టకం, విష్ణు సహస్రం, లక్ష్మీ అష్టోత్తర స్తోత్రం, ఇంకోటి ఆదిత్య హృదయం కూడా ప్రతిరోజు పారాయణ కానీ వినడం కానీ చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా సుఖంగా ఉండాలని ఆశీర్వదిస్తూ స్వస్తి.